హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఇక ఈ వారం అంతా మనం గుంటూరు ప్రత్యేక వంటకాలని రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగా మరొక 2 వంటకాలని మనకి పరిచయం చేయడానికి కిరణ్మయి గారు రెడీగా ఉన్నారు. హలో కిరణ్మయి గారు. హాయ్ అనుష. అసలు అదిరిపోయారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది ఈ సారీ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్. సో కిరణ్మయి గారు ఫస్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు? ఆలు పకోడా చేద్దాం ఈరోజు. ఆలుగడ్డతో పకోడా? పకోడా చాలా బాగుంటుంది. అవునా? ఓకే. ఆలు పకోడాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఆలు పకోడాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అసలు కిరణ్మయి గారు ఈ సీజన్ లో పకోడీ అంటే ఆహా, ఇంకా దానికి మించిన స్వర్గం ఇంకొకటి ఉండదు. కొంతమంది టీతో పాటు హ్యాబిట్ ఉంటుంది. టీ చలికి కొంచెం వేడివేడిగా బాల్కనీలో కూర్చొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చెప్పానుగా ఇందాక స్వర్గం అంతే. ఫైన్, ఓకే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ నాకు ఒక బౌల్ ఇవ్వరా? ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్ ఇచ్చేసారు కదా. ఇందులో మీరు స్టవ్ వెలిగించండి, ఆయిల్ పెట్టేసుకున్నాం. అనుష, ఇప్పుడు మనం ఈ ఆలు ఉన్నాయి కదా, ఉప్పు నీళ్ళు నానబెట్టుకుంటే బ్లాక్ అవ్వదు. ఓకే. సో ఆలుగడ్డలు అలానే కోసుకోవాలండి? ఇలానే కోసుకోవాలి. ఇంకా కొంచెం సన్నగా కొడుకు కోసుకోవచ్చు. కొంచెం మాడిపోతాయి అని చెప్పేసి కొంచెం లావు కోసం మనం. ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్. ఇందులోనే మనం బియ్యపిండి ఒక 2 స్పూన్స్. మీరు ఎంత కావాలనేది మీకు అర్థమైపోతుంది, దాన్ని బట్టి వేసుకోవాలి ఎవరైనా. ఇది శనగపిండి. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఒక 1 స్పూన్. ఏంటంటే క్రంచీగా ఉండడానికి కార్న్ఫ్లోర్ వేస్తే క్రంచీగా ఉంటుంది, బాగుంటుంది. పకోడీలో ఉల్లిపాయ పకోడీలు కూడా వేసుకోవాలి మనం. ఓకే, బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మనం కలిపేసుకుందాం. ఓకే. చాలా కొద్దిగా వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఓకే. సో కిరణ్మయి గారు చెప్పండి, గుంటూరులో బాగా చూడదగ్గ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటండి? చీరాల, బాపట్ల. అక్కడ ఏంటంటే బీచెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి బీచెస్. మీరు చీరాల వెళ్ళినా కానీ శారీస్ బాగా ఫేమస్ అనమాట. ఇంకా అందులో ఇంకోటి ఏంటంటే బాపట్ల బీచ్. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బీచెస్ అండి స్పెషల్ అయితే అక్కడ బీచెస్కి వెళ్ళిపోవచ్చు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. మీ ఫేవరెట్ బీచ్ ఏంటండి? రామాపురం బీచ్. ఓకే, బాగుంటుంది. ఏంటి అక్కడ నచ్చేది మీకు బాగా? ఏం లేదండి, డోర్ తీయగానే మనకి బీచ్ కనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోవడం ఒక్కటే అడుగు అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం ఏదైనా డల్ అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను నేను. సో మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ మనకి అది బీచ్కి వెళ్ళగానే వచ్చేస్తుందండి. ఓకే. సో చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. చాలా. ఇంకా షాపింగ్కి ఎక్కడెక్కడ వెళ్ళొచ్చండి? షాపింగ్ అయితే మనకి మంగళగిరి అండి. మంగళగిరిలో కాటన్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ చాలా బాగుంటాయి. మంగళగిరి కాటన్ అని అంటారు, చాలా బాగుంటుంది కాటన్. నేను అక్కడికి వెళ్తే షాపింగ్ చేసుకునే వస్తాను, లేకపోతే రాను. చీరాలలో కూడా శారీస్ చాలా బాగుంటాయి. నేను శారీస్ బిజినెస్ చేసినప్పుడు చీరాలకు వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. నేను శారీస్ బిజినెస్ కూడా చేశాను. చీరాల్లో తీసుకొచ్చాను, మంగళగిరిలో తీసుకొచ్చాను, విజయవాడలో తీసుకొచ్చాను. అంటే ఆ ఏరియా మొత్తం కొంచెం టచ్ ఉందన్నమాట నాకు. ఓకే, బిజినెస్ చేసినప్పుడు. సో చీరాల్లో దొరుకుతాయి, మంగళగిరిలో కూడా దొరుకుతాయి చీరలు. దేనికి స్పెషాలిటీ వాటిది. అవునండి. ఓకే, ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కింది ఒకసారి చూస్తాం. ఓకే, తెలుసు హీట్ అయింది, ఒకసారి ఏదన్నా వేసి చూడండి. హీట్ అయిందండి. ఇప్పుడు మనం వేసుకుందాం. ఓకే, ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. లాస్ట్లో దీనికి ఒకటి చెప్తాను లాస్ట్లో మీకు. ఏంటండి టిప్పా? టిప్ అని కాదు, టేస్ట్ రావడానికి, ఇంకా టేస్ట్ రావడానికి. కొంతమంది ఏం చేస్తారంటే కారం వేస్తారు కదా,
మనం ఏంటంటే కారం వేయకుండా పైన కారం చల్లుకోవాలి. ఓ ఓకే. పైన కారం చల్లుకోవాలి. కొంచెం తిప్పుతారా గంట తీసుకోవాలి. సో వీటిని జస్ట్ అలా అలా వేసేసుకుంటూ వేసేసుకోవాలి. ఓకే. లైట్గా మనం లాస్ట్కి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి షాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. ఓకే, సో దీంతో రెండు వైపులానండి. కిరణ్మయ్య గారు ఫ్రై అయిపోయిందా? అయిపోయింది అనుష. ఓకే, నేను చేశాను, బౌల్లో వేసేస్తాను. అసలు చూడ్డానికే ఎంత క్రంచీగా ఉన్నాయో. నైస్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. సో కిరణ్మయ్య గారు ఇంతేనా అండి, ఇంకేమన్నా వేసుకోవాలా? అంతే అండి. మీరేం చేస్తారంటే కొంచెం ఇట్లా కారం అను ఉప్పు చల్లండి పైన. ఓకే, ఒక స్పూన్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం. స్పూన్తో చల్లితే కరెక్ట్గా రాదు. ఓ అవునా, అయితే మీరు చేత్తో చల్లుతారా? నేను చల్లుతాను. స్పూన్తో చల్లితే ఒక్క దగ్గరే పడిపోతుంది. సాల్ట్ కూడా ఇవ్వరా? ఇదిగో. స్పూన్తోనైతే ఇలా రాదండి. ఓకే. కారం కొంచెం లైట్గా, మనం కారం వేసుకోలేదు కదా అందుకని. పచ్చిమిరపకాయలు గార్నిష్కి వేసుకుందాం. ఓకే. కొంచెం కరివేపాకు పైన. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఆలూ పకోడా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆలూ పకోడాకి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, బియ్యపిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, కారం. ఆలూ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో పొడుగ్గా తరుక్కున్న బంగాళాదుంప ముక్కలు, సరిపడా ఉప్పు, బియ్యపిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి, నీళ్లు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ పకోడా రెడీ. ఆలూ పకోడాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదండి. టేస్ట్ చేద్దామా? చేయొచ్చు హ్యాపీగా. మీరేం చెప్పండి. జబర్దస్త్ ఉందండి. వెరీ నైస్. అవునా? స్పైసీనెస్ తెలుస్తోంది, ఓవర్ స్పైసీగా కూడా లేదు. కారం వేసామండి పిండిలో, అలా రావు. అవును, నల్లగా వస్తాయి అనమాట. అందుకని పైన చల్లుకోవాలి. స్నాక్స్ టైంలో తింటే చాలా బాగుంది. నిజంగా మీరు అన్నట్టు పైన చల్లడం మూలాన కరెక్ట్ గా ఘాటు ఆ కారంది బాగా తెలుస్తుంది. అండ్ అసలు లోపల క్రంచీనెస్ కావచ్చు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా బాగుంటుంది. సో కిరణ్మయ్య గారు నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించుకుంటున్నారు? నెక్స్ట్ బీట్రూట్ పచ్చడి అండి. నిల్వ పచ్చడి. బీట్రూట్ తోటి నిల్వ పెట్టుకోవచ్చు పచ్చడి. ఓకే, ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అండి? 1 year ఉంటుంది. 1 year దాకా? 1 year దాకా ఉంటుంది. ఓకే, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకునే 6 months ఉంటుంది. ఓకే, దాన్ని చేసే ప్రాసెస్ కరెక్ట్ గా చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఇంకా మనం 1 year దాకా ఎప్పుడు ఇంట్లో ఏమన్నా లేకపోయినా అలా పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కిరణ్మయ్య గారు వచ్చేసాయి అన్ని వచ్చేసాయండి. బీట్రూట్ పచ్చడికి అన్ని రెడీగా ఉన్నాయి. ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు 1 year వరకు అంటే అసలు చూద్దామని వెయిట్ చేస్తున్నాను నేను ఆ ప్రాసెస్. అది చూడండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించారా? 2 పెనాలు వెలిగించేసండి. ఓ 2 pan? 2 pans వెలిగింది.
మీరు ఇందులో ఎండుమిరపకాయలు వేయించుకుందాం ఫస్ట్ ఒక దాంట్లో. బీట్రూట్ పచ్చడికి కారం వేయకూడదండి, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు దాంతోనే టేస్ట్ వస్తుంది. సో వీటిని ఇలా డ్రై రోస్ట్ అండి? డ్రై రోస్ట్ చేయండి. ఓకే. కొంచెం జీలకర్ర కూడా వేస్తాను, అవి రెండు కలిపి వేయించేసేయండి. ఓకే. ఇదేంటండి? మినప్పప్పును పచ్చిశనగపప్పు. ఓకే. బీట్రూట్ వేయించుకుంటాను. ఓకే. సో ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నారా? ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసాను. మనం బీట్రూట్ని వేయించుకోవాలన్నమాట. ఓకే. ఒక గరిటిస్తాను. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది మా ఇంటి దగ్గర కింద వాణి అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు. ఆవిడ చెప్పారనమాట ఒకరోజు మా ఇంటికి వచ్చి. ఓకే. ఆవిడ నేర్పించింది ఇది నాకు. మీ నైబర్? చాలా అమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు. నాకు ఎందుకో ఇది ఒకటే నచ్చింది ఆమె దగ్గర. ఫీల్ అవుతారండి. లేదండి, కానీ ఇది బాగా చేసి చూపించింది. టేస్ట్ చాలా బాగుందని ఇది కంటిన్యూ చేసేసాను నేను. మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి మరి చేయించుకుంటారు ఈ పచ్చడి. మీతోట చేయించుకుంటారు. ఇది చేసిన తర్వాత మనం బీట్రూట్ వేసేసుకొని ఏం చేసుకుందాం. అంటే ఇది 60% వేయగాలన్నమాట, మొత్తం టోటల్గా వేయగొద్దు అనమాట. టేస్ట్ పోతుంది. 60% మనం వేయించుకోవాలి, ఫ్రై అవ్వాలి. బీట్రూట్ అసలు ఎంత మంచిదో కదండి, కానీ అందరూ అవాయిడ్ చేస్తాం. పింక్ కలర్ ఉంటుందని. ఎందుకు మా అబ్బాయి తినడు, మా చిన్న బాబాయ్ తినడు. ఇలా పచ్చడిలో అయితే కొంచెం తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ వీళ్ళు తినరు. ఇదేంటంటే మరి మాడకూడదు, మళ్ళీ మాడితే టేస్ట్ పోతుంది. ఓకే. కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే పకోడీలాగా వేయించేస్తారు. అలా వేయించారు అనుకోండి ఇంకా టేస్ట్ పోతుంది, అసలు బాగుండదు బీట్రూట్ పచ్చడి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? ఫ్రీ టైంలో మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. మూవీస్ అయినా సిరీస్లు కూడా చూస్తారా? సిరీస్లు ఎక్కువ, కొరియన్ సిరీస్లు. అవి జెన్జీ అలవాట్లు కొంచెం ఏదో అలా చూస్తాం, బాగుంటాయని చూడడమే. చూడండి, ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. అది తీసేయాలండి. ఓకే. ఇందులో తీసేయండి. ఓకే. ఒక గంట ఇవ్వరా, ఆయిల్ తీస్తాను. కొంచెం ఆయిల్. ఇదా అండి? ఈ ఆయిల్ తీసి ఇందులో వేస్తాను. చింతపండు మనం వేపుకోవాలండి. ఇది చింతపండు రసం అండి. మనం నానబెట్టుకొని తీసుకున్న తర్వాత బాగా మెత్తగా తీసుకున్న తర్వాత రసం, ఒట్టి రసం, ఒట్టి రసం. చింతపండు గుజ్జు రసం మొత్తం వేసేసి ఆ నూనెలో అది ఫ్రై అవ్వాలి. అంటే చింతపండు స్మెల్ పోవాలన్నమాట, పచ్చి వాసన అనేది పోవాలి మనకి. ఓకే. నూనెలో అది వేగాలి. ఇవి ఆల్రెడీ వేగిపోయినాయండి. ఇవి మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఇది వేగిపోయింది అనుష, ఒక గరిటిస్తారా? ఇదంతా మనం తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో మీరు అన్నట్టు ఒక 60% అంతే ఫ్రై చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇది 60%. ఓకే. ఆ పచ్చివాసన పోయి ఒక 60% వేగాలి అంతే. మొత్తం ఏం చేస్తే ఇంకా పకోడీలాగా అయిపోతుంది. ఓకే. టేస్ట్ పోతుంది. ఈ నూనెను అట్లానే ఉంచేద్దాము. ఈ ఆయిల్లో మళ్ళీ మనం ఇదంతా పట్టిన తర్వాత పచ్చడి అయిపోయిన తర్వాత ఇందులోనే మనం తాలింపు వేసుకుందాం. ఇంత వేడిగా మిక్సీలో వేస్తే బాగుండదు కాబట్టి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. సరే కిరణ్మయ్య గారు, ఇప్పుడు అది చల్లారడానికి పక్కన పెట్టేసాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ ఈ చింతపండు చూడాలి, ఇది పచ్చివాసన పోయింది. చూడండి, నేను చూస్తాను. దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. ఇట్లా పట్టుకోండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే.
ఆ ఎండుమిరపకాయలు చల్లారని అనుకుంటాండి. ఒకసారి నటిస్తారా? ఇవి ఇవ్వాలా? ఇవ్వండి. ఇవి ఇలానే వేస్తే మిక్సీలో మనకి నలగదన్నమాట. కొంచెం ఇట్లా తుంచేసుకోవాలి. తుంచేసుకుంటేనే తొందరగా నలుగుతుంది. అనుష మిక్సీ జారిస్తారా? ఇదిగోండి. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇవన్నీ తుంపేసి పెట్టుకున్నాం కదా, ఇలా తుంచి పెట్టేసుకుంటే ఈ మిరపకాయ గింజలు ఉన్నాయి కదా అవి నలుగుతాయి అనమాట. అలానే వేస్తే మాత్రం నలుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇదిగో అనుష ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, పొడిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఈ బీట్రూట్ చల్లారింది కదా ఇందులో వేసుకోవాలి. ఓకే, ఇందులోనే మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. తర్వాత చింతపండు వేసుకోవాలి. ఓకే, సో ఇలాగ కొంచెం కచ్చాపచ్చాగా ఇది తిరగదు అనమాట. ఇప్పుడు మనం చింతపండు గ్రేవీ వేసుకుంటేనే మెత్తగా వస్తుంది. అచ్చా, ఓకే, పచ్చడిలాగా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒకసారి చల్లారండి. ఇదంతా వేసుకోవాలి. ఒక్కసారి ఇది నేను మిక్సీ పట్టాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా పెట్టుకోవాలి. అయిపోయింది. ఇలా మెత్తగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా మెత్తగా పచ్చడిలాగా చింతపండు గ్రేవీ వేస్తేనే ఇంత మెత్తగా వస్తుంది. ఓకే, ఓకే అండి. స్టవ్ ఆన్ చేయండి. మనం ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి తాలింపు కోసం. ఓకే, తాలింపు గింజలు, పోపు దినుసులు, కొంచెం జీలకర్ర. ఓకే, మనం చిన్నెల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి మనం కొంచెం దంచుకొని వేసుకుందాం. ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇది తాలింపు అయిపోయిందండి. ఇట్లా పెట్టుకోండి. ఇందులో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పచ్చడి మనం ఇందులో వేసుకుందాం. మనం వేయించేదాన్ని బట్టి కలర్ మారదండి. మనం వేయించడం అని ఉంటుంది ఇందులో. ఓకే, అది ఎలా ఉంది ఏంటి అని అది పెట్టేసి నూనె కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. ఏమొద్దు చాలు అనుకుంటున్నప్పుడు ఇది సరిపోతుంది. ఓకే, బీట్రూట్ పచ్చడి అయిపోయింది. బౌల్లోకి తీసుకోవాలి. కలర్ ఏంటండి అంత టెంప్టింగ్ గా ఉంది, ఎంత బాగుంది అసలు. అందుకే కదా ఇందాక చెప్పగా ఎంచుకునేది అనమాట ఉంటుంది కలర్ అని. సూపర్ ఉందండి. ఇది బౌల్లోకి తీసేసుకోండి. ఓకే, ఇంతేనండి, ఏమైనా యాడ్ చేసుకోవాలా? కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి. ఓకే, సరిపోతుంది.
బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, నూనె, బీట్రూట్ ముక్కలు, జీలకర్ర, చింతపండు గుజ్జు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర. బీట్రూట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో బీట్రూట్ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత వేయించుకున్న మిరపకాయలు, జీలకర్రని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న బీట్రూట్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో చల్లార్చుకున్న బీట్రూట్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మగ్గించుకున్న చింతపండు గుజ్జు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పచ్చడి రెడీ. బీట్రూట్ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. కిరణ్మయ్య గారు టేస్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. పుల్లగా స్వీట్ పుల్లగా ఉంది, మీరు అన్నట్టు కొంచెం లైట్గా స్వీట్గా ఉంది. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అండి, అసలు ఈ రోజే ట్రై చేస్తాను నేను, అంత బాగుంది. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఆలూ పకోడా అండ్ అలానే బీట్రూట్ పచ్చడి రెండు చాలా బాగున్నాయి. మీరు కూడా డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేసేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారం మరొక సరికొత్త ప్రాంతపు రుచులతోటి, అక్కడి విశేషాలతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.